పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయిందంటూ కూటమి పక్షాలు నానా రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె మాట్లాడుతూ 2023లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లు ఇప్పుడు వీగిపోయిందని, అసత్యాలతో జనంలో గందరగోళం సృష్టించడం ఏమిటన్నారు. కేంద్రం సంగతి అటుంచి అసలు రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ పై మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్టే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పునర్విభజన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన చిత్తశుద్ధితో చేపట్టాలంటే జగన్ సూచనలను పరిగణలోనికి తీసుకోవాలని అన్నారు. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన చేపడితే ఆయా రాష్ట్రాల వాటాలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఈ ప్రక్రియ వల్ల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మహిళా బిల్లు వీగిపోవడంతో ఇక్కడ మహిళలందరికీ చాలా నష్టం జరిగిందని, మహిళల పట్ల మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నామని ఎన్డీఏ కూటమి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడడం మనం చూసాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ మహిళా బిల్లు కోసం వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు కాంగ్రెస్ వాళ్ళు, అందుచేత అది వీగిపోయింది అని చెప్తున్నారు. అందుకు ధర్నాలు చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం, అలాగే 3 చోట్ల విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి చోట్లన్నిటికీ కూడా పెద్ద సభలు ఏర్పాటు చేయమని చెప్పడం, అసెంబ్లీని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రజలకు మనం చెప్దామని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అసలు ఈ బిల్లు పెట్టింది ఎవరు, బిల్లు వాడగొట్టింది ఎవరు, అన్నీ మీరే కదా. అసలు డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి సంబంధం ఏంటి? మహిళా బిల్లు 2023 సెప్టెంబర్ 25న 106 రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ రోజు మహిళా బిల్లు అయిందన్నారు. అయిన తర్వాత అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? అది సెక్షన్ 1 క్లాజ్ 2 ప్రకారం ఆ రోజు అధికారికంగా నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు? అది సెక్షన్ 5లో ఉంటే, అంటే డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి లింక్ పెట్టి అప్పుడు గెజెట్ విడుదల చేద్దామన్నది అమల్లోకి వస్తుంది ఆ రోజునే అన్నది ఒక క్లాజ్ పెట్టారు. సరే, దాన్ని అలా ఉంచి ఇప్పుడు మొన్న 3 రోజులు అర్జెంటుగా పార్లమెంటుని పెట్టి మహిళా బిల్లుని ఆమోదం చేసేస్తున్నామని చెప్పి పెట్టారు. దానికి డీలిమిటేషన్ని వ్యతిరేకించారు, దాన్ని రాలేదు. మహిళా బిల్లుకి అందరూ ఓకే అన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అప్పుడు డీలిమిటేషన్ కోసం జనాభా లెక్కలు 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని కాదు అన్నారు. డీలిమిటేషన్ ప్రకారం దాన్ని చేస్తే, ఇప్పుడు 26 ప్రకారం చేస్తే మన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో చక్కగా చెప్తే దాన్ని కూడా ఎంతో ఇదిగా హేళనగా మాట్లాడారు ఈ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు. మరి ఈ కూటమి నాయకులు అందరూ కూడా అందరికీ సరిపడా ఉంటే 16 మంది తక్కువయ్యారు, 16 మంది నెంబర్ తక్కువైందని రాహుల్ గాంధీ గారు ఎంతో హేళనగా మాట్లాడారు. అది ఎవరో మీ వాళ్ళే అని. అది మీ తెలుగుదేశం ఎంపీలు 16 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. మోడీ గారు ముందే చెప్పారు, ఇది ఈ కూటమి నాయకులు వీళ్ళందరికీ మహిళా బిల్లు ఆమోదం అయిపోతే మహిళలందరికీ కూడా చాలా మంచి జరిగిపోతుంది, అందుచేత మేము పెట్టినట్టు పెడతాం, మీరు వెనకాల నుంచి చెయ్యండి. బిల్లుని వ్యతిరేకిస్తామన్న ఎవరో రేవంత్ రెడ్డి గారి పక్కన మన మహిళా నాయకులందరూ కూడా చక్కగా రెడీ అయిపోయారు. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఫోటోలు తీసుకుని నిజంగా వీళ్ళందరూ అక్కడికి వెళ్తే మేము అనుకున్నాం మహిళా బిల్లు ఆమోదం పొందేస్తోంది, వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు, అందుకే మన మహిళలందరూ కూడా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారని మేము సంతోషించాం. కానీ దీని వెనకాల ఇంత కుట్ర ఉందని తెలిసింది. ఇప్పుడు మహిళా బిల్లు ఆమోదం పొందకూడదన్నదే వీళ్ళది కుట్రగా కనిపిస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్ పక్కన పెట్టి మహిళా బిల్లుని ఆమోదించండి. ఇప్పుడున్న సంఖ్యతోనే, పార్లమెంట్లో ఇప్పుడున్న సంఖ్యతోనే మహిళా బిల్లుని ఆమోదించండి. ఈరోజు ధర్నాలకు పిలిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఈ ధర్నాలు ఎండలో పెట్టి ఎండలో ధర్నాలు చేయడం,
పెద్ద పెద్ద మీటింగులకు పెట్టి ప్రజలను తరలించడం, దానివల్ల ఈ ఎండలో సృహ కోల్పోయి ఎంతమంది ప్రాణాలు పోతాయో ఎవరికి తెలుసు. అందరూ చంద్రబాబు నాయుడు గారి సభలకి దీనికి తీసుకొచ్చి ఎంతమంది చనిపోవడం మనం చూసాం, పుష్కరాల్లో చూసాం. అలాగా ఇప్పుడు మళ్ళీ ఇంకో కొన్ని చావులు చూడడానిక ఈ ఈ సభలు అన్నవి. ఈ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది, ఈ 20వ తారీఖు నుంచి మే 15 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటికి రావద్దని. ఇలాంటప్పుడు మీరు ధర్నాలకు పిలిపించడం ఒక ముఖ్యమంత్రిగా ఎంతవరకు సమంజసం? నిజంగా ఈ బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉండి మహిళల మీద మీకు చాలా ప్రేమ ఉంటే, ఇది వీగిపోయింది సరే, మీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మీరు 33% నేను ఇస్తున్నాను, మిగిలిన పార్టీని మీరు ఇవ్వండి అని అప్పుడు ధర్నా చేయండి. దానికి ఎవరైనా అనుకుంటారు, అబ్బా చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, అక్కడ వీగిపోయినా సరే ఆయన పర్సనల్గా పార్టీ తరఫున 33% ఇచ్చేస్తున్నారు అని మిమ్మల్ని చూసి మిగిలిన పార్టీలు అందరూ కూడా ఇస్తారు కదా. అది చేయండి. అది చేసేప్పుడు మీరు ధర్నాలు చేస్తారో ఏదో చేస్తారో చేయండి. అక్కడ మీరందరూ ఎన్డీఏలో కూటమిలో మీరందరూ ఏకమయ్యి అక్కడ చేసి ఈరోజు ధర్నాలని పిలిపివ్వడం, అసెంబ్లీ అని మళ్ళీ పెడతామన్నాం. అసెంబ్లీ ఎలా పెడతారండి? మహిళా బిల్లు వీగిపోయిన దానికి ఒకరోజు అసెంబ్లీ పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేద్దామనా? ఇప్పటి వరకు 3.5 లక్షల కోట్ల పైగా మీరు చేసిన అప్పులకే దిక్కు దివాణం లేదు. మళ్ళీ అందులో ఇది ఒకటి కలుపుతారా? మీకు దేశంలో ఇన్ని సమస్యలు ఉంటే, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఒక్క దాని మీద చిత్తశుద్ధిగా మీరు ఉండట్లేదు. కానీ గవర్నమెంట్ తరఫున ఇక్కడ మన కూటమి నాయకులు కానీ మీరు ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా ఇందులో? ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతమంది ఇది అవుతున్నారు, అది మానేసి అమరావతి 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 పట్టుకున్నారు. ఈరోజు కొత్తగా ఇది వచ్చింది కాబట్టి దీనికోసమని అంటే కాలయాపన ఏదో ఒకటి చేద్దాం, సొమ్ము ప్రభుత్వం సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా పోతుందని మీరు ఇలా అసెంబ్లీ పెట్టడం, ఇవన్నీ ప్రజా సొమ్ముతో అసెంబ్లీలు పెట్టడం, ఈ ఎండల్లో ధర్నాలు చేయడం, మీటింగులు పెట్టడం, ఇది సమంజసం కాదండి. ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ తరఫున 33% మీరు ఇవ్వండి.